బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో మరో టాస్క్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా స్టార్మా అయితే రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో నెక్స్ట్ టాస్క్ ఏం జరుగుతుందో దానికి సంబంధించిన అప్డేట్ అన్నమాట. అయితే ఈరోజు ఇమాన్యుయల్ ఎవరి ముఖం చూసాడో ఏమో ఉదయాన్నే కానీ, పాపం దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉందని చెప్పాలి. అయితే సంజన, తనూజ అలానే ఇక ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురికి స్విమ్మింగ్ పూల్ టాస్క్ తర్వాత మరో టాస్క్ జరిగినట్టుంది. అది బీమ్ బ్యాగ్స్‌కి సంబంధించిన టాస్క్ అన్నమాట. ఒక రోప్ పైన బ్యాగ్స్‌ని చివరి వరకు తోసుకొని వెళ్ళి బాస్కెట్‌లో విసిరి వేయాల్సి ఉంటుంది. 5 కేజీస్, 6 కేజీస్ శాండ్ బ్యాగ్స్ అనమాట. అయితే ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండగా ఇమాన్యుయల్ స్టిక్ వచ్చి తనూజ హెడ్‌కి తగులుతుంది. సో, తనూజకి విపరీతంగా తలనొప్పి, హెడ్ అనేది పెయిన్ రావడంతో తన ఆట ఆడకుండా ఆగిపోతుందనమాట. అప్పుడు వెళ్ళి అక్కడ కూర్చొని హెడ్ నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇమాన్యుయల్ ఏంటి అంటే తనూజని చూసి సారీ, సారీ అని చెప్తూ ఉంటాడు. అయినా తనూజకి తగ్గకపోవడంతో ఇమాన్యుయల్ ఎమోషనల్ అయిపోతాడు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ఈరోజు మనకు టెలికాస్ట్ అవుతది కాబట్టి ఇదంతా నిన్న జరిగింది బిగ్ బాస్ హౌస్‌లో. ఈరోజేంటంటే ఇమాన్యుయల్‌కి మార్నింగ్ నుంచి సంజనతో వారం రోజులు జరిగిన కోల్డ్ వార్‌కి సంబంధించిన ఫైట్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. దానివల్ల ఇమాన్యుయల్ సంజన మధ్య కాస్త ఇబ్బంది అవుతుంది. ఆ డిస్కషన్ పైన ఇమాన్యుయల్ ఎమోషనల్ అవుతూ ఉన్నాడు. లాస్ట్ ఏదైతే స్విమ్మింగ్ పూల్ టాస్క్ జరిగిందో కీస్ టాస్క్, ఆ టాస్క్‌లో కూడా ఇద్దరికీ ఫైట్ జరిగింది. అప్పుడు కూడా ఇమాన్యుయల్ ఎమోషనల్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తనుజకి ఇలా తన వల్ల స్టిక్ తగలడం వల్ల మళ్ళీ ఎమోషనల్ అవ్వాల్సొచ్చిందనమాట. అంటే ఇమాన్యుయల్, తనుజ మంచి ఫ్రెండ్స్ హౌస్‌లోనే అది అందరికీ తెలుసు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తగిలింది. బట్ మన వల్ల ఒకరికి తగిలింది అంటే డెఫినెట్‌లీ ఆ ఎఫెక్ట్ అన్నది వాళ్ళకి నొప్పి, బాధ ఉంటే వాళ్ళకి తగిలిందనే బాధ దానికంటే ఎక్కువ ఉంటుంది. సో, ఇమాన్యుయల్ పరిస్థితి అదే అని చెప్పుకోవాలి. హౌస్‌లో అసలు ఈరోజు ప్రోమోస్ చూస్తుంటే మొత్తం ఇమాన్యుయల్ చుట్టే తిరుగుతున్నాయి ప్రోమోస్ అన్నీ. ఇమాన్యుయల్ హౌస్‌లో ఎప్పుడు నవ్విస్తూ ఫన్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాడు. ఎక్కువ ఎలివేషన్ అనేది ఫన్‌లో అంటే జరుగుతూ ఉంటుంది ఇమాన్యుయల్‌కి. కానీ ఈరోజు ఎక్కువ ఎమోషనల్ సీన్స్‌లో ఇమాన్యుయల్ ఎలివేషన్ అనేది వస్తుందనమాట. నిజంగా ఇమాన్యుయల్ లాస్ట్ ప్రోమోలో అది మేబీ నెక్స్ట్ సంజనని రిమూవ్ చేసిన తర్వాత టాస్క్ అనమాట. ఇమాన్యుయల్ కాళ్ళకి దెబ్బ తగిలింది. బట్ ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేశారు ఏదైతే ఇది ముందు జరిగిన టాస్క్. ఇక్కడ ముగ్గురు కూడా ఆడుతున్నారు మీరు గమనించినట్లయితే. సంజన, ఇమాన్యుయల్ అలానే తనూజ ఆడుతున్నారు. ఏదైతే ముందు మనకి సెకండ్ ప్రోమోగా వచ్చిందో అది ఈరోజు థర్డ్ ప్రోమో అవ్వాల్సింది. అక్కడ ఇద్దరే ఆడుతున్నారు. తనూజ అలానే ఇమాన్యుయలే ఆడుతున్నారు. సో, తనూజకి హెడ్‌కి అది తగిలింది బాగానే. కానీ అది నొప్పి తగ్గడానికి మేబీ టైం పట్టి ఉండొచ్చు. ఈ టైంలో ఇక వాష్‌రూమ్‌కి వెళ్ళి ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత కళ్యాణ్ కూడా ఎమోషనల్ అవుతాడు. కళ్యాణ్ ఆల్రెడీ తనుజకి తగిలిందంటేనే ఎమోషనల్ అయిపోతాడు. సో, అక్కడి నుంచి ఇమాన్యుయల్ దగ్గరికొచ్చి ఇమాన్యుయల్ కూడా ఈ మధ్య ఇమాన్యుయల్ కూడా బాగా కనెక్ట్ అయ్యారని చెప్పాలి. సంజన గారితో కొంచెం దూరమైన తర్వాత ఇమాన్యుయల్ బాగా కనెక్ట్ అయ్యారు. సో, ఇమాన్యుయల్ ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ కూడా ఆటోమేటిక్‌గా ఎమోషనల్ అయిపోయాడనమాట. సో, ఇమాన్యుయల్‌ని హగ్ చేసుకొని ఇమాన్యుయల్‌కి కంట్రోల్ అవ్వమని చెప్పాడు. బట్ అది కుదరదనే చెప్పాలి. అయితే తనూజకి తర్వాత తగ్గిన తర్వాత ఇద్దరు గేమ్ ఆడడం జరిగింది. మళ్ళీ అక్కడ ఇమాన్యుయల్‌కి దెబ్బ తగులుతుంది. సో, ఇమాన్యుయల్ మళ్ళీ మెడికల్ రూమ్‌కి వెళ్ళడం జరుగుతుంది. ఇలా టాస్క్‌లన్నవి కట్ అవుతూ, పాజ్ అవుతూ ఈ పెట్టిన టాస్కుల్లో అనుకోకుండా తగులుతున్న దెబ్బలు ఎక్కువైపోయాయని చెప్పాలి. సో, అనుకోకుండా ఈ తగిలిన దెబ్బల వల్ల టాస్క్‌లనేవి హోల్డ్ అయిపోయి సెకండ్ ఫైనలిస్ట్ అనేది డిసైడ్ అవ్వలేదు ఈ వారం. చూడాలి మరి. నాగార్జున గారొచ్చిన తర్వాత సేవింగ్ ప్రకారం ఫోర్త్ ఫైనలిస్ట్ అలా అవుతారు హౌస్‌లో కంటెస్టెంట్స్. మరి సెకండ్ ఫైనలిస్ట్‌గా మీరెవరిని చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు.